This video is brought to you by AKSIAS. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు AKSIAS అకాడమీ. 81st క్వశ్చన్ చూడండి. 100, 150, 200 వరుసగా మార్కులు గరిష్టంగా ఉన్న 3 టెస్ట్ పేపర్లలో 90%, 60%, 54% మార్కులు ఒక విద్యార్థికి రాగా అతనికి అగ్రిగేట్ అన్నింటి కలిపి సంచిత మొత్తం మీద ఎంత శాతం వస్తుంది అన్నాడు. రైట్. సో ఒక ఎగ్జామ్లో అంట ఒక విద్యార్థికి 100, 150, 200 మార్క్స్ల కంట ఇందులో 90% మార్క్స్ వచ్చాయట. అంటే ఎంత అండి? 90% అంటే 90 మార్క్స్. నెక్స్ట్ ఇందులో అంట ఎంత వచ్చాయంట? 60% వచ్చాయట. 150లో 60% ఎంత అండి? 90. నెక్స్ట్ ఇందులో ఎంత వచ్చాయట? 54% వచ్చాయట. ఎంతండి మొత్తం? 108. రైట్. సో నెక్స్ట్ ఏమన్నాడు? ఇవి యాడ్ చేస్తే ఎంత వస్తాయి మనకు? 180, 108 అంటే 288. ఈ 288 మార్క్స్ అతని అగ్రిగేట్ మీద మొత్తం శాతం ఎంత వచ్చింది అంటే టోటల్ ఎన్ని మార్క్స్ ఉన్నాయండి? 100, 150, 200. సో 0, 5, 450కి అతనికి ఎంత వచ్చాయి? 288. 288 బై 450 ఇంటూ 100. సో ఇది క్యాలిక్యులేట్ చేస్తే మనకు అతని అగ్రిగేట్ వస్తుంది. రైట్. సో చూడండి, 0, 0 క్యాన్సల్. సో 5 2s, 5 9s. సో 9 3s 27, 9 2s 18. సో 32 ఇంటూ 2 ఎంత అండి? 68. రైట్. 32 ఇంటూ 64% అనేది అతని అగ్రిగేట్. రైట్. క్వశ్చన్ చూడండి. ఒక పరీక్షలో 1100 బాలురు ఎంతమంది ఉన్నారటండి? బాలురు 1100 మంది. సో మెన్ 1100. సో గర్ల్స్ ఎంత ఉన్నారు? బాయ్స్ 1100. గర్ల్స్ ఎంతమంది ఉన్నారు? 700. వారిలో 42% బాలురు 30% బాలికలు 30% బాలికలంట పాస్ అయ్యారంట. అయితే మొత్తం మీద తప్పిన వారి శాతం ఎంత అన్నాడు. అంటే ఫెయిల్ అయిన వారి శాతం కనుక్కోమంటున్నాడు. రైట్. సో 11లో ఇది 58%, ఇది ఫెయిల్ అంటే 70%. రైట్. సో ఇండివిజువల్ కనుక్కుందాం చూడండి. సో బాలురు ఫెయిల్ అయిన వాళ్ళు ఎంతమంది అండి? ఫెయిల్ 1100 ఇంటూ 58% అంటే బై 100, 0, 0 క్యాన్సల్. ఎంత అండి? 58. సో ఎంత వస్తుంది ఇక్కడ? 8, 13, 1, 638. అంటే ఫెయిల్ అయిన వాళ్ళు 688 మెంబర్స్ ఇక్కడ. ఇందులో గర్ల్స్లో ఫెయిల్ అయిన వాళ్ళు ఎంతమంది అండి? 700లో 70% అంట. అంటే ఎంత? 490. ఇక్కడ ఏమన్నాడు? మొత్తం మీద తప్పిన వారి శాతం ఎంత అన్నాడు. రైట్. సో మొత్తం ఇద్దరు కలిపి టోటల్ ఎంతమంది తప్పారండి? టోటల్ ఫెయిల్యూర్ ఎంత అండి? టోటల్ ఫెయిల్ ఎంత అండి? 638 ప్లస్ 490 ఎంత వస్తుంది మనకు? 1128. రైట్. సో యాక్చువల్లీ మనకు ఫెయిల్ పర్సంటేజ్ కనుక్కోవాలి కదా. ఫెయిల్ పర్సంటేజ్ ఈక్వల్స్ టు ఫెయిల్ అయిన వాళ్ళు ఎంతమంది? 1128 బై మొత్తం ఎంతమంది అండి? 1100 ప్లస్ 7, 1100 ప్లస్ 700 ఎంత అండి? 1800. 1800 ఇంటూ 100, 0, 0 క్యాన్సల్. సో మనకి ఏమొస్తుంది ఇక్కడ? 1128 బై 18. సో దస్తుంది 2s 9, 9 1s 9, 22. సో 3 చేయండి, 3తో చేయండి ఒకసారి. సో 6 ముళ్ళ 18. సో 6 1 6. సో 52 ఉంటుంది. 52 అంటే 48 అంటే అగైన్ 48. సో ఏమొస్తుంది? 188 బై 3. అప్పుడు రాయచ్చండి దీన్ని 62
2/3% అని రాయొచ్చు. 62 2/3%. రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఆప్షన్ బి క్వశ్చన్. ఒక స్కూల్లో 20% విద్యార్థులు 8 ఏళ్ల లోపు వారు, 8 ఏళ్ల వయసు వారు 48 మంది, 8 సంవత్సరాల పైబడిన వారు. సో 8 సంవత్సరాల పైబడిన వారును మనం ఎక్స్ అనుకుందాం. 8 ఏళ్ల వారిలో 2/3 వంతు అంట. సో ఎగ్జాక్ట్ 8 ఏళ్ళు ఉన్న వాళ్ళని వై అనుకుందాం. అంటే మనకి ఏమవుతుంది అప్పుడు ఎక్స్ ఈక్వల్స్ టు 2/3 ఆఫ్ వై. ఎక్స్ ఈక్వల్స్ టు 2/3 ఆఫ్ వై. సో రేషియో ఏమవుతుంది x/y ఈక్వల్స్ టు 2:3. రైట్. సో ఏమన్నా నెక్స్ట్ ఏమన్నాడు 8 ఏళ్ళ వయసు వారు అంటే సో గ్రేటర్ దెన్ 8 రేషియో ఈక్వల్స్ టు 8. సో ఈ రేషియో ఎంత వచ్చింది మనకు 2:3. సో 8 ఏళ్ళ వయసు వారు అంటే ఎంత అండి 48 అంట. అంటే 3 × 16 48, 2 × 16 32. సో వీరిద్దరు కలిపి ఎంత ఉండాలండి, వీరిద్దరు కలిపి 80 కదా. సో 100%లో ఇప్పుడు ఈ విద్యార్థులు లోపు అన్నాడు కదా, లెస్ దెన్ 8 ఇయర్స్ అన్నాడు కదా, అంటే 20 ఇయర్స్ 20% తీసేసిందని 80%. 80% 80 అయినప్పుడు మనకు 100% ఏమవుతుందండి 100% ఏమవుతుంది 100. సో ఆన్సర్ ఏంటంటే అప్పుడు నన్ ఆఫ్ దిస్. ఆన్సర్ నన్ ఆఫ్ దిస్. రైట్. చూడండి ఇక్కడ ఒక పరీక్షలో 5% మంది అభ్యర్థులు అనర్హులుగా గుర్తించబడ్డారు. అర్హులైన అభ్యర్థులలో 85% మంది సాధారణ విభాగం వారు కాగా. అంటే చూడండి ఇక్కడ 100%లో అంట 100%లో 5% వారంట అన్క్వాలిఫైడ్ పర్సన్స్ అంట. సో ఈ 95%లో అంట ఏమన్నాడు అర్హులైన అభ్యర్థులు 85% వారంట నార్మల్ మెంబర్స్ అంట. రిమైనింగ్ ఎంత అండి 15% వారంట అందరంటే అభ్యర్థులు ఇతర విభాగాలు అంటే డిఫరెంట్ కేటగిరీస్ అన్నట్టు. రైట్. ఏమన్నాడు ఇక్కడ ఎంతమంది పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారంట. అంటే దరఖాస్తు చేసుకున్న వారు ఎక్స్ అయితే ఎంతమంది అనర్హులండి 5% అనర్హులు అంటే 95%. ఈ 95లో ఇతర విభాగాల వారు కాగా ఈ 85%లో 85% ఎవరండి నార్మల్ మెంబర్స్, డిఫరెంట్ పీపుల్ ఎవరండి 15 మెంబర్స్. అంటే ఈ 15 ఈక్వల్స్ టు 4275. సో మనం ఏం కనుక్కోమంటున్నాడు మొత్తం ఎంత అని కనుక్కోమంటున్నాడు. ఎక్స్ ఈక్వల్స్ టు 95/100 ఇంటూ 15/100. రైట్. సో 95 అంటే 19 20s. ఇక్కడ ఎంత వస్తుంది 320s ఈక్వల్స్ టు 4275. రైట్. సో 57 పోతుందండి. సో 57 చేస్తే పోతుందా. సో 5775 ఒకసారి ట్రై చేయండి. 5775 అప్రాక్సిమేట్లీ 5775 పోతుందా. 35 3. సో 28 49 4. సో ఎంత వస్తుంది 35. సో 35 ఎంత వస్తుంది 49 5. సో 17 1 12 39 సారీ ఇది 39. సో 4275. సో 5775 రైట్. సో ఎక్స్ ఈక్వల్స్ టు 75 ఇంటూ 400. రైట్. సో అప్పుడు ఎంత వస్తుంది 300 అంటే 30,000 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ ఏ. ఓకేనా. క్వశ్చన్ చూడండి. ఒక పరీక్షకు 2 విద్యార్థులు హాజరయ్యారు. 9 మార్కులు రెండవ వానికి కంటే ఎక్కువ సాధించిన వాడికి అంటే ఒకడికి n వస్తే ఇంకొకటికి n+9 వచ్చాయంట. వారిద్దరు కలిసి వచ్చిన మార్కుల్లో 56% అయితే అంటే చూడండి ఇక్కడ సో n+9 56% ఈజ్ ఈక్వల్స్ టు ఎంతనంట. సో ఏమన్నాడు ఇక్కడ n+9 అన్నాడు. సో దెన్ ఏం కనుక్కోమన్నాడు ఇక్కడ వారిద్దరి మార్కులు ఎంత అన్నాడు. సో n+9 ఈక్వల్స్ టు 46. సో 14 సో ఇక్కడ ఎంత వస్తుంది 25 వస్తుంది. రైట్. సో 14/25 ఇంటూ 2n+9
సో ఇక్కడ దీన్ని ఇది తీసుకొస్తే ఏమొస్తుందండి 25n ప్లస్ 25 9s ఎంత అండి 225 ఈక్వల్స్ టు సో 14 ఎంత అండి 28n ప్లస్ 14 9s ఎంత అండి 126 రైట్. సో 28 ఇటు వస్తే ఏమవుతుందండి మైనస్ 3n ఈక్వల్స్ టు సో 225 ఇటు వెళ్తే ఏమవుతుంది సో 225 అంటే 74 మీన్స్ 99 రైట్. సో మైనస్ 9 మైనస్ క్యాన్సల్. సో n ఈక్వల్స్ టు 99/3 ఈజ్ 33. ఒక వాల్యూ 33 అయిందంట. సో n ప్లస్ 9 ఎంత అవుతాయండి అప్పుడు సో n ప్లస్ 9 33 ప్లస్ 9 అంటే ఎంత అవుతుంది 42 రైట్. సో ఇది జనరల్ మెథడ్ అండి, ఇది జనరల్ మెథడ్. నౌ విల్ సీ ద షార్ట్ కట్. సో షార్ట్ కట్ ఎలా చేస్తారు చూడండి 56% అంటే దీన్ని ఎలా రాయొచ్చు మనము 14/25 రైట్. సో ఈ 14 అనేది ఒక నెంబర్ రైట్. సో ఇది 25 అనేది 2 నెంబర్స్ కలిపి 25 కదా. వీటి మధ్యలో డిఫరెన్స్ ఎంత అండి 11 అంటే చూడండి 14 ఒక నెంబరు 11 ఒక నెంబర్ రైట్. వీటి మధ్యలో డిఫరెన్స్ ఎంత 3. ఈ 3 అనేది ఎంత ఇచ్చాడు ఇక్కడ 9 ఇచ్చాడు రైట్. సో మనం ఏం కనుక్కోమన్నాడు అప్పుడు 14 కనుక్కోమన్నాడు 11 కనుక్కోమన్నాడు. చూడండి 3 into 3 is 9, 14 into 3 is 42, 11 into 3 is 33. సో 42 33 రైట్. సో 42 33. సో అప్పుడు మన ఆన్సర్ ఎంత అండి 42 33. సో ఇక్కడ కూడా సేమ్ వచ్చిందండి 42 33. సో ఈ మెథడ్ చాలా రిలయబుల్, సెకండ్ మెథడ్ ఫస్ట్ మెథడ్ కంటే సెకండ్ మెథడ్ చాలా రిలయబుల్. సో ఆన్సర్ 42 33 రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ వెళ్ళిపోయాం. క్వశ్చన్లో ఏమన్నాడు ఇఫ్ ఎక్స్ ఈజ్ 90% ఆఫ్ వై దెన్ వాట్ పర్సెంటేజ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ వై అన్నాడు. చూడండి ఎక్స్లో అంట వై 90% అంట అంతేనా. సో ఎక్స్ ఈజ్ టు వై ఈక్వల్స్ టు 90:100 రైట్. ఇఫ్ ఎక్స్ ఈజ్ 90% ఆఫ్ వై సో వై 100 అయింది, ఎక్స్ ఎంత అయింది 90. దెన్ వాట్ పర్సెంటేజ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ వై అన్నాడు. దెన్ వాట్ పర్సెంటేజ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ వై అన్నాడు. అంటే ఈ డిఫరెన్స్ ఎంత అండి 10 బై మనకి వేసేది 90. ఇప్పుడు 90 into 100 రైట్. సో 0 0 క్యాన్సల్ అంతేనా. సో 0 0 క్యాన్సల్ అవుతుంది. సో 100 సారీ. సో 100/90 0 0 క్యాన్సల్. సో డిఫరెన్స్ అవసరం లేదు మనకు. సో ఏమవుతుంది అప్పుడు 1000/9 అంటే ఎంత 11 1/9%. 11 1/9%. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ ఎక్స్ పర్సెంటేజ్ ఆఫ్ వై ఈజ్ వై పర్సెంటేజ్ ఆఫ్ హౌ మచ్ అన్నాడు. సో ఎక్స్ పర్సెంటేజ్ ఆఫ్ వై ఈజ్ ఈక్వల్స్ టు వై పర్సెంటేజ్ ఆఫ్ హౌ మచ్ అన్నాడు. సో ఇక్కడ ఏముండాలండి సేమ్ వై క్యాన్సల్, ఇది క్యాన్సల్ అంటే ఏముండాలి ఇక్కడ ఎక్స్ ఉండాలి రైట్. సో ఎక్స్ ఈజ్ ద ఆన్సర్ రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇఫ్ 20% ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు బి, 20% ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు బి దెన్ బి పర్సంటేజ్ ఆఫ్ 20 ఈజ్ సేమ్ యాజ్ అంటే ఏ ఇక్కడ రావాలంటే ఎంత తీసుకోవాలన్నాడు. సో చూడండి సో 5 బి ఈక్వల్స్ ఎంత అండి a/5. ది సబ్స్టిట్యూట్ వాల్యూ హియర్. సో a/5 into 100 ఈక్వల్స్ టు 20 రైట్. సో 25 ఏమవుతుంది a/25. సో పర్సంటేజ్ కన్వర్ట్ చేయాలంటే 100 పెట్టాలి. 25 4s అంటే ఏమవుతుంది 4% ఆఫ్ ఏ, 4% ఆఫ్ ఏ రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇఫ్ ఎక్స్ పర్సెంటేజ్ ఆఫ్ వై, ఇఫ్ ఎక్స్ పర్సెంటేజ్ ఆఫ్ వై ఈజ్ సేమ్ యాజ్ 4/5 ఆఫ్ 80 అన్నాడు. దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ xy అన్నాడు. సో xy ఈక్వల్స్ టు 4/5 into 80 into 100 రైట్. సో 5 20s ఎంత అవుతుంది ఇక్కడ 1600 రైట్. సో 1600. సో 1600 into 4 6400 రైట్. ఆప్షన్ ఏంటి ఆప్షన్
నన్ ఆఫ్ దిస్. సో 6400 లేదు, 640 ఉంది ఇక్కడ. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదామండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ ఎక్స్ పర్సెంటేజ్ ఆఫ్ వై ఈజ్ 100, రైట్, ఇఫ్ ఎక్స్ పర్సెంటేజ్ ఆఫ్ వై ఈజ్ 100, నెక్స్ట్ y percentage of z is 200, then find the relation between the x and z అన్నాడు. రైట్, ఇక్కడ చూడండి, x y ఈక్వల్స్ టు 10,000, y z ఈక్వల్స్ టు 20,000. సో x z, రైట్, either take y value here, either take y value here. For suppose I take y value here, so y equals to 10,000 by x. So substitute this y value here. అప్పుడు ఏమవుతుందండి మనకు? సో 10,000 by x equals to, so 10,000 by z into 10,000 by x equals to 20,000. సో 0 zeros cancel. సో అప్పుడు z ఈక్వల్స్ టు 2x, z ఈక్వల్స్ టు 2x అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం చూడండి. ఇఫ్ p పర్సెంటేజ్ ఆఫ్ p ఈజ్ 36, దెన్ p ఈజ్ ఈక్వల్స్ టు అన్నాడు. సింపుల్ క్వశ్చన్ అండి. p పర్సెంటేజ్ ఆఫ్ p ఈజ్ 36 అన్నాడు, రైట్. సో అప్పుడు ఏమవుతుంది? సో p స్క్వైర్ ఈక్వల్స్ టు 36 ఇంటూ 100. సో స్క్వైర్ ఎట్ పోతే రూట్ అవుతుంది 36 ఇంటూ 100. సో అప్పుడు ఏమవుతుంది? p ఈక్వల్స్ టు రూట్ 36 వాల్యూ ఎంత అండి? 6, రూట్ 100 వాల్యూ ఎంత అండి? 10. ఇప్పుడు ఎంత? 60, రైట్. సో p వాల్యూ ఎంత అండి? 60. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ ఎక్స్ పర్సెంటేజ్ ఆఫ్ y ఈజ్ ఈక్వల్స్ టు z అన్నాడు. ఇఫ్ ఎక్స్ పర్సెంటేజ్ ఆఫ్ y ఈజ్ ఈక్వల్స్ టు z, దెన్ వాట్ పర్సెంటేజ్ ఆఫ్ z ఈజ్ x అన్నాడు. దెన్ వాట్ పర్సెంటేజ్ ఆఫ్ z ఈజ్ x అన్నాడు, రైట్. సో మనం దీన్ని ఎలా రాయొచ్చు? x బై z ఈక్వల్స్ టు 100 బై y, x బై z ఈక్వల్స్ టు 100 బై y, రైట్. సో దీన్ని ఇక్కడ మనం ఎలా కన్వర్ట్ చేయొచ్చు? పర్సెంటేజ్ అన్నాడు కాబట్టి, సో ఇక్కడ 100 పెట్టుకుంటే ఏమవుతుంది? 100 హోల్ స్క్వేర్ బై y. సో ఆన్సర్ ఏంటండి ఇప్పుడు? ఆప్షన్ డి, ఆప్షన్ డి. క్వశ్చన్ చూడండి. ఇఫ్ ఎక్స్ ఈజ్ 80% ఆఫ్ y అన్నాడు. ఎక్స్ ఈజ్ 80% ఆఫ్ y, రైట్. సో అంటే 4, ఇది 5. దెన్ వాట్ పర్సెంటేజ్ ఆఫ్ 2x ఈజ్ y అన్నాడు. వాట్ పర్సెంటేజ్ ఆఫ్ 2x? సో ఎక్స్ వాల్యూ ఎంత అండి అప్పుడు మనకు? 4/5y. సో 2x వాల్యూ ఎంత అండి? 2x వాల్యూ ఎంత అండి? సో అప్పుడు ఏమవుతుంది? 2 ఇంటూ 4/5y. అప్పుడు ఏమవుతుంది? 8/5y, రైట్. సో ఇక్కడ ఏం కనుక్కోమన్నాడు మనల్ని? ఏం కనుక్కోమన్నాడు? వాట్ పర్సెంటేజ్ ఆఫ్ 2x ఈజ్ y అన్నాడు కదా. 2x ఈజ్ y అన్నాడు. సో ఇప్పుడు ఏమవుతుంది మనకు? ఇక్కడ టూ ఎక్స్ వాల్యూ ఏదండి? 2x వాల్యూ, సో 2x/y ఈక్వల్స్ టు 8/5 కదా. సో 2x వాల్యూ 8, y వాల్యూ 5, అంటే 5/8 ఇంటూ 100, 5/8 ఇంటూ 100. సో ఏమొస్తుంది మనకు ఇప్పుడు ఆన్సర్? 5/8 ఇంటూ 100 అంటే, సో చూడండి, 8 25 2 అంటే 125/2 ఈజ్ 62 1/2%. 62 1/2%. ఆప్షన్ బి, ఆప్షన్ బి వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సబ్స్ట్రాక్టింగ్ 6% ఆఫ్ ఎక్స్ ఫ్రమ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు మల్టిప్లయింగ్ ఎక్స్ బై హౌ మచ్ పర్సెంటేజ్ అన్నాడు. హౌ మచ్ అన్నాడు. సో 6% మనం ఎలా రాయొచ్చండి? సో సబ్స్ట్రాక్టింగ్ 6%, 6/100 కదా. సో సబ్స్ట్రాక్టింగ్ అంటే ఎంత అండి? సబ్స్ట్రాక్ట్ చేస్తే 94 బై, సో మనం పర్సెంటేజ్ కన్వర్ట్ చేయాలి కాబట్టి బై 100 అంటే ఎంత అండి? 94/100 అంటే 0.94. సో సింపుల్ క్వశ్చన్ అండి, ఇందులో ఏం లేదు, రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్, ఎక్స్ పర్సెంటేజ్ ఆఫ్ వై ప్లస్ వై పర్సెంటేజ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు అన్నాడు. సో ఎక్స్ పర్సెంటేజ్ ఆఫ్ వై ప్లస్ వై పర్సెంటేజ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు, సో ఇందులో మనకు ఆప్షన్స్ ఇచ్చారు చూడండి. సో దీన్ని మనం ఎలా రాయొచ్చు? మనము
2y ఆఫ్ ఎక్స్ బై 100, రైట్. అంటే ఏమవుతుంది, ఇక్కడ ఏమొస్తుంది xy బై 50. సో ఇక్కడ మనం ఏం రాయొచ్చు చూడండి, ఆప్షన్ ఏ తీసుకోండి ఇక్కడ. సో ఆప్షన్ ఏ తీసుకుంటే xy బై 100 వస్తుంది. ఆప్షన్ బి తీసుకుంటే సేమ్ xy బై 100 వస్తుంది. ఆప్షన్ సి తీసుకోండి, ఆప్షన్ సి తీసుకుంటే 2% ఆఫ్ ఎక్స్ అంటే 2/100 ఇంటూ xy బై, సో అప్పుడు ఎంత వస్తుంది, xy బై 50 వస్తుంది. సో ఇక్కడ కూడా ఏమొచ్చింది, xy బై 50 అంటే మన ఆన్సర్ ఏదండి, 2% ఆఫ్ xy. ఆన్సర్ 2% ఆఫ్ xy, రైట్. ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇవన్నీ నార్మల్ క్వశ్చన్స్ అండి, అంత డిఫికల్ట్ ఏం కాదు. ఇఫ్ ఏ ఈజ్ 150% ఆఫ్ బి అన్నాడు. సో ఏ ఈజ్ 150% ఆఫ్ బి. ఫర్ సపోజ్ ఏ, సో బి 100 అనుకోండి, ఏ ఏమవుతుందండి 150 అవుతుంది. సో రైట్, నేమన్నాడు, దెన్ బి ఈజ్ వాట్ పర్సెంటేజ్ ఆఫ్ ఏ ప్లస్ బి అన్నాడు. సో ఈ ఈక్వేషన్ ఎంత వస్తుందండి, సో 3 2 దెన్ ఏమన్నాడు, దెన్ బి ఈజ్ వాట్ పర్సెంటేజ్ ఆఫ్ ఏ ప్లస్ బి అన్నాడు. బి వాల్యూ ఎంత అండి 2 బై ఏ ప్లస్ బి ఎంత 3 + 2 ఇంటూ 100. సో ఏమొస్తుంది 2/5 ఇంటూ 100. సో 2/5 ఇంటూ 100 అంటే ఎంత వస్తుందండి, సో 5 20s, సో 20 40%, రైట్. సో 40%, సింపుల్ ప్రాబ్లం. సో ఆన్సర్ ఏంటండి 40%. నెక్స్ట్ చూడండి, ఇఫ్ 8% ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 4% ఆఫ్ వై. ఇఫ్ 8% ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు 4% ఆఫ్ వై, దెన్ 20% ఆఫ్ ఎక్స్ అన్నాడు. సో 20% ఆఫ్ ఎక్స్ అన్నాడు, దెన్ 20% ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు కనుక్కోవాలి మనం. సో చూడండి, 8 100 క్యాన్సల్, 8 2s, సో 2x ఈక్వల్స్ టు వై, రైట్. సో అప్పుడు y ఈక్వల్స్ టు ఏమవుతుందండి, x/2, y ఈక్వల్స్ టు x/2. సో y ఈక్వల్స్ టు x/2 అవుతుంది కదా, సారీ, y ఈక్వల్స్ టు ఏమవుతుందండి 2x అవుతుంది. సో మనము x ఈక్వల్స్ టు ఏమవుతుందండి y/2 అవుతుంది, సారీ, x ఈక్వల్స్ టు y/2. సో ఈ x వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి, 20/100 ఇంటూ y/2. సో 20/100 ఇంటూ y/2, 20/100 y/2 అంటే ఎంత అండి, సో దిస్ వన్ క్యాన్సల్, సో 10 y/10. సో y/10 అంటే మనం దీన్ని ఎలా రాయొచ్చు అని, y 10%, y ఇంటూ 10% అంటే ఏం రాయొచ్చు, 10% ఆఫ్ y, 10% ఆఫ్ y, సింపుల్ ప్రాబ్లం, రైట్. నెక్స్ట్ చూడండి, ఇఫ్ 20% ఆఫ్ a ఈజ్ ఈక్వల్స్ టు b అండ్ 40% ఆఫ్ b ఈక్వల్ టు c, దెన్ 60% ఆఫ్ a ప్లస్ b ఈజ్ ఈక్వల్స్ టు అన్నాడు. సో చూడండి, 20% ఆఫ్ a ఈజ్ ఈక్వల్స్ టు b అంట. నెక్స్ట్ ఏమన్నాడు, 40% ఆఫ్ b ఈక్వల్స్ టు c అన్నాడు, రైట్. సో సాల్వ్ చేయండి ఇది. సో 25 40 అంటే 2 5. సో ఇప్పుడు ఏమొస్తుంది, a ఈక్వల్స్ టు 5b అంతేనా. సో ఇక్కడ ఏమొస్తుంది, b ఈక్వల్స్ టు 5/2c, 5/2c, రైట్. సో అప్పుడు a ప్లస్ b ఎలా వస్తుందండి, ఏ వాల్యూ ఉంది మనకు, b వాల్యూ ఉంది. సో b మనకు, సో అప్పుడు ఇక్కడ c వాల్యూ ఎంత వస్తుంది చూడండి. సో b ఈ వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి, a ఈక్వల్స్ టు 5 ఇంటూ 5/2c అన్నాడు, అంటే 25/2c, రైట్. సో చూడండి, ఏ వాల్యూ ఎంత వచ్చింది మనకి ఇక్కడ 25/2c, b వాల్యూ ఎంత వచ్చింది 5/2c. సో ఈ వాల్యూ ఈ a ప్లస్ bలో సబ్స్టిట్యూట్ చేయండి, అంటే ఏమవుతుంది 60% ఆఫ్ a ప్లస్ b అన్నాడు కదా. సో 60% ఆఫ్ a ప్లస్ b అంటే 60/100 ఇంటూ ఏ వాల్యూ ఎంత అండి 25/2c ప్లస్ b వాల్యూ ఎంత అండి 5/2c. ఏమొస్తుంది 60 ఇంటూ 100 ఇంటూ ఇక్కడ ఎంత వస్తుంది 30/2c.
సో ఈ జీరో క్యాన్సల్, ఈ జీరో క్యాన్సల్. సో 3s అప్పుడు ఏమవుతుంది 9c అవుతుంది. ఇక్కడ ఏమన్నాడు, ఇక్కడ మనం ఏం కనుక్కోమన్నాడు, 60% ఆఫ్ a ప్లస్ బి కనుక్కోమన్నాడు. 60% ఆఫ్ a ప్లస్ బి అంటే చూడండి, సో 9c అన్నా కదా, సో మనం దాన్ని పర్సంటేజ్లో కన్వర్ట్ చేద్దాం, దీన్ని. సో 9c అంటే పర్సంటేజ్లో కన్వర్ట్ చేయాలంటే చూడండి, 9 ఇంటూ 100 అంటే ఏమవుతుంది 900% ఆఫ్ సి. సో 900% ఆఫ్ సి. మనకు అక్కడ ఏమడిగాడండి, 60% ఆఫ్ ఏ ప్లస్ బి అడిగాడు కాబట్టి 900% ఆఫ్ సి. సో అలా చేస్తే వస్తుంది, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇఫ్ x% ఆఫ్ ఏ ఈజ్ సేమ్ యాజ్ y% ఆఫ్ బి అన్నాడు. ఇఫ్ x% ఆఫ్ ఏ ఈజ్ సేమ్ యాజ్ y% ఆఫ్ బి అన్నాడు, దెన్ z% ఆఫ్ బి ఈజ్ ఈక్వల్స్ టు హౌ మచ్ అన్నాడు. దెన్ z% ఆఫ్ బి ఈజ్ ఈక్వల్స్ టు హౌ మచ్ అన్నాడు. చూడండి, సో మనము ఈ బి వాల్యూ తీసుకుందామండి. సో బి వాల్యూ చూడండి, సో బి వాల్యూ ఎలా తీసుకుందాం, సో 100 క్యాన్సల్, అంతే కదా. సో XA by y ఈక్వల్స్ టు బి, XA by y ఈక్వల్స్ టు బి. సబ్స్టిట్యూట్ హియర్ z by 100 ఇంటూ XA by y, z by 100 ఇంటూ XA by y. దీన్ని ఎలా రాయొచ్చండి మనం, సో బై 100 అంటే పర్సంటేజ్ రాయొచ్చు. సో XZ by y పర్సంటేజ్ ఆఫ్ ఏ, రైట్. XZ by y పర్సంటేజ్ ఆఫ్ ఏ, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఏ x% ఆఫ్ y, ఏ అన్నదంట x% ఆఫ్ y అంట, బి y% ఆఫ్ x. దెన్ ఈ క్రింది వానిలో ఏవి నిజమో అని అంటున్నాడు, రైట్. సో చూడండి, ఏ వాల్యూ మనకి ఏమొస్తుంది ఇక్కడ, ఏ ఈక్వల్స్ టు XY by 100, సో బి ఈక్వల్స్ టు YX by 100, సో బి ఈక్వల్స్ టు YX by 100, రైట్. సో చూడండి, ఈ రెండు వాల్యూస్ సేమ్ ఉన్నాయి, XY by 100 YX by 100 అంటే సేమ్, రైట్. YX by 100 అంటే XY by 100 అన్న సేమ్ వస్తుంది. సో అప్పుడు ఏమవుతుంది, ఏ ఈక్వల్స్ టు బి, ఏ ఈక్వల్స్ టు బి. సో ఆన్సర్ ఏంటంటే అప్పుడు నన్ ఆఫ్ దిస్. ఆన్సర్ ఏమొస్తుంది మనకు, నన్ ఆఫ్ దిస్ వస్తుంది. ఏ ఈక్వల్స్ టు బి కాబట్టి ఇక్కడ ఆన్సర్లు ఏమీ లేదు కాబట్టి నన్ ఆఫ్ దిస్, రైట్. సో నెక్స్ట్ సెషన్లో నెక్స్ట్ వేరే క్వశ్చన్స్ కూడా డిస్కస్ చేద్దాం, 101 నుంచి డిస్కస్ చేద్దాం. సో అంటిల్ దెన్ థ్యాంక్ యూ సో మచ్, హ్యావ్ ఏ గ్రేట్ డే. సో ప్లీజ్ స్టే ఎట్ హోమ్, స్టే సేఫ్.